కాంగ్రెస్ పార్టీ నిర్మాణంపై రాహుల్ గాంధీ ఫోకస్ చేశారన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. తెలంగాణ కుల గణనను రాహుల్ గాంధీ ప్రస్తావించడం సంతోషకరమన్నారు. సంపద అందరికీ సమానంగా పంచాలన్నదే కాంగ్రెస్ అభిమతమన్నారు. దండి సత్యాగ్రహ స్ఫూర్తితో కాంగ్రెస్ జనంలోకి వెళ్తుందంటున్న భట్టితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. గుజరాత్లో జరిగినటువంటి ఏఐసిసి సమావేశాలు అలాగే పార్టీ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడదాం. సార్, ఈరోజు రాహుల్ గాంధీ ప్రసంగంలో ప్రధానంగా తెలంగాణలో జరిగిన కులగణనకు సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆనాడు ఎన్నికలకు ముందు తెలంగాణలో 2003లో సాధారణ ఎన్నికల సందర్భంలో అక్కడ తెలంగాణ ప్రజలందరికీ కూడా మాట చెప్పడం జరిగింది. మేము అధికారంలో రాగానే ఈ రాష్ట్రం నుంచే తెలంగాణలో కాస్ట్ సర్వే చేపిస్తామని వారు మాట ఇవ్వటం, ఇచ్చిన దాని మాట ప్రకారం మేము అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే దాన్ని స్టార్ట్ చేసి తెలంగాణలో సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషన్ కాస్ట్ సర్వేని పూర్తి చేసి అది కూడా చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి దాన్ని చేయటమే కాకుండా శాసనసభలో కూడా పెట్టి శాసనసభ ఆమోదాన్ని కూడా తీసుకొని దీన్ని యావత్ భారతదేశంలో కూడా చేయాలని చెప్పి రిజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. అట్లాగే ఈ దీంట్లో వచ్చిన అవుట్కమ్ ద్వారానే శాసనసభలో బీసీల కోసం 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల ఉద్యోగాల్లో కల్పించాలని తీర్మానం కూడా చేసి సభ పాస్ చేయడం జరిగింది. సార్, ఈరోజు జరిగినటువంటి తీర్మానాలు, ఈరోజు చేసినటువంటి తీర్మానాలు ఎప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తారు. బీజేపీ విద్వేషాలు పెంచుతుంది, ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా చెప్పారు. కానీ మళ్ళీ అదే ఎజెండాని తీసుకున్నారు. ఎట్లా వీటన్నిటిని ఇప్పుడు ఉన్నటువంటి అంశాలను ఓవర్కమ్ అవుతారు? ఏఐసిసి ప్లీనరీ సమావేశాలు ఈరోజు శాబర్మతి ఒడ్డున జరుగుతూ ఉంది. మనందరూ తెలిసిందే 12 మార్చ్ 1930 ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కోసం ఇదే శాబర్మతి ఆశ్రమం నుంచి దండి మార్చిని పెద్ద ఎత్తున సాల్ట్ సత్యాగ్రహం అంటే ఒక సత్యాగ్రహ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి తీసుకొని 24 డేస్లో చేరుకొని పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సత్యాగ్రహం ద్వారా దేశ స్వాతంత్రంలో పోరాటంలో పాల్గొని ఈ దేశ స్వాతంత్రం కోసం పిలిపించినటువంటి గడ్డ ఒక చారిత్రాత్మక ఘట్టం. అటువంటి ప్రాంతంలోనే మళ్ళీ మహాత్మా గాంధీ గారు 100 సంవత్సరాలు ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి 100 సంవత్సరాలు పురస్కరించుకొని ఇదే శాబర్మతి ఆశ్రమం ఇక్కడ మళ్ళీ ఒక ఏఐసిసి ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మరొకసారి ఈ దేశానికి ఒక సందేశాన్ని, అద్భుతమైన సందేశాన్ని, ముఖ్యంగా న్యాయపత్ అనేటువంటి ఒక సందేశాన్ని ఈ ఏఐసిసి ప్లీనరీలో తీసుకోవడం జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి వనరులు లేకపోతే అవకాశాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక కాస్ట్ సర్వే లాంటిది జరిపి వాటన్నిటిని పంచాలని, అందరికీ అందుబాటులో తీసుకొని రావాలని, అందరికి సమానంగా పంచాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం. సార్, పార్టీ నిర్మాణంలో ఏఐసిసి ఆలోచన మారింది అనుకోవచ్చా? ఇన్నాళ్ళు డీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగినా ఏఐసిసి దాకా పోవాలి, కానీ ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడిని పవర్ఫుల్ చేస్తాం, స్ట్రెంత్ ఆన్ చేస్తాం, అక్కడే అదే పునాది అని చెప్తున్నారు. ఎందుకు విధానం మారిందా, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితిలో తప్పలేదా? పార్టీ నిర్మాణం అనేది రాహుల్ గాంధీ గారికి మొదటి నుంచి ఉన్నటువంటి ఆలోచన. దాని కింది స్థాయి నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి, గ్రామీణ స్థాయి నుంచి, బూత్ కమిటీల నుంచి నిర్మాణం చేసుకుంటూ రావాలనేది. అట్లాగే జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో, అధ్యక్షుల నాయకత్వంలో ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, వాళ్ళు ఆ జిల్లాలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి వాళ్లే దళపతులాగా ఉండి విధానపరమైన నిర్ణయాలు కూడా జరగాలని పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుని దాన్ని ప్రకటించడం కూడా జరిగింది, అమలు కూడా చేయబోతున్నారు. రైట్, మొత్తానికి ఇది గుజరాత్లో జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశాలు కావచ్చు, ఏఐసిసి విస్తృత స్థాయి సమావేశం కావచ్చు, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్తున్నటువంటి విషయాలు. ఇక్కడ జరిగినటువంటి తీర్మానాలన్నిటినీ పార్టీ పునరాలోచించే నిర్ణయం తీసుకుంది, పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ రాజా రమేష్తో చారి, ఎన్టీవీ.